వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం వైభవంగా చెయ్యూరు గున్నేపల్లి సత్తెమ్మ తల్లికి వనువులమ్మ ఆషాఢం సారే నివేదన. ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో మరియు శ్రీ వనువులమ్మ ఆలయ కమిటీ, గున్నేపల్లి శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయ కమిటీ గ్రామస్తుల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామ ఆడపడుచులు, మాతృమూర్తులు మరియు జిల్లా నలుమూలల నుండి అశేష భక్త జనవాహిని అమ్మవారికి సారే, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు, చీర, రవిక, వివిధ రకాల స్వీట్లు తీసుకుని శోభాయాత్రగా అమ్మవారి నామజపం చేస్తూ బాజా భజంత్రీలతో దేవాలయం చేరుకుని అమ్మకి సారి సమర్పించి అమ్మని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ధర్మ ప్రచారక కనకారావు మాట్లాడుతూ అమ్మవారికి సారి సమర్పించడం వలన మాతృమూర్తులకు పరిపూర్ణ సౌభాగ్యత్వం సిద్ధిస్తుందని, పాడి పంటలు బాగుంటాయని, సిరి సంపదలు కలుగుతాయని, గ్రామం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని అమ్మవారికి సారి సమర్పిస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, బీజేపీ జిల్లా కోశాధికారి గ్రంథి నానాజీ, సమరస్త సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ వాకాడ శ్రీనివాసరావు, మహిళా కన్వీనర్ యనమదుల లక్ష్మి, కె ధర్మారావు, ముమ్మిడివరం కడ కన్వీనర్ కోలకోటి సాయిబాబు, చెయ్యూరు సొసైటీ అధ్యక్షులు సవటపల్లి శ్రీనివాస్, టీడీపీ నాయక సవటపల్లి నాగేంద్ర, జనసేన నాయకులు గుద్దటి జమ్మి, రాష్ట్రీయ హిందూ సేన రాష్ట్ర అధ్యక్షులు గోలకోటి వెంకటరెడ్డి, మట్ట సూరిబాబు, నల్ల ఆండాల్దేవి, బి భాగ్యలక్ష్మి, పేరాబత్తుల రామకృష్ణారావు, ఆధ్యాత్మిక ప్రవచకులు బి లక్ష్మీనారాయణ, పరమట భాను, బి నాగలక్ష్మి, కె నగరకీర్తి, వై అనూష అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కొన్ని ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. వివిధ పండగలో వచ్చేటటువంటి కార్యక్రమాలు అయితేనేంటి, ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గ్రామ దేవతలకు విశేషమైనటువంటి శక్తులు ఉంటూ ఉంటాయి. అటువంటి శక్తుల్ని కూడా కొన్ని దుష్ట శక్తులు ఈడుప్పజేసేటటువంటి శక్తులు కూడా ఉంటూ ఉంటాయి. కనుక ఈరోజు మనం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మీరందరూ కూడా శక్తిగా ఉన్నటువంటి ఈ సత్తమ్మ తల్లికి అనేక రూపాల్లో ఇంకా శక్తి పెంచి ఈ గ్రామాన్ని, ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పరివార దేవతలందరినీ కూడా శక్తింప చెయ్యాలనే సంకల్పంతో ఆ అమ్మ చల్లగా ఉండాలి, కడుపు చల్లగా ఉండాలి, ఏ విధమైనటువంటి మన గ్రామానికి కష్టాలు రాకూడదనే సంకల్పంతో చక్కగా ఒక పసుపు నీళ్లు, చలిమిడి, కుంకుమ, పసుపు నీళ్ళతోటి అమ్మవారికి సారిని సమర్పించి తీపి పదార్థం పెట్టాలి అని అనుకున్నాం. మనం అందరం కూడా ఉదయం చేసిన కార్యక్రమం సాయంత్రం చల్లబడుతూ ఉంటుందట. చల్లదనము. అందుకే పరివార ప్రాంతాల్లో అన్నింటిలో కూడా అప్పుడే 4-5 రోజుల నుంచి సుమారుగా మొదలుపెట్టించి చల్లని వాతావరణంతో ఉంటుంది మన గ్రామం. ఇదో మన యొక్క ఉన్నటువంటి ఆ యొక్క ఆధారంగా చేసుకున్నటువంటి దేవాలయము. ఆ దేవాలయం కేంద్రంగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, ద్వాదశ శని, జన్మాంతర శని అటువంటి ఉన్నటువంటి దోషాలన్నీ పోవడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 దేవాలయాల్లో మనకి పౌర్ణిమ రోజున సామూహిక హారతి కార్యక్రమం జరుగుతున్నది. కనుక మన గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామ దేవతలు అయితే ఏంటి, రామకవులు అయితే ఏంటి, మీ కట్టుకున్నట్టు ఏ దేవాలయం అయినా సరే ఆ దేవాలయం కేంద్రంగా మనం అందరం కూడా పౌర్ణిమ రోజున చక్కగా హారతి కార్యక్రమం ఇవ్వాలి. ఇక పిల్లలందరినీ చక్కగా ఉదయం ప్రాతకాలంలోనే దేవాలయానికి
దర్శనం చేసిన తర్వాతే మిగతా పనులకు వెళ్ళే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లలను చిన్నతనం నుంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలంటే భగవంతుడి సంకల్పం ఉండాలి. నిన్న కాక మనం గురు పరంపరమైనటువంటి వ్యాస మహర్షి గురి పౌర్ణమి విశేషం వేదాల్లో ఉద్భవించినటువంటి మహర్షుల ఆధారంగా చేసుకున్నటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఇటువంటి ఉన్నటువంటి వేదాలన్నింటినీ కూడా ప్రథమంగా ఆదిగల పదమైనటువంటి మహా ఎడం పక్కన మాత్రమే మనకు అవకాశం. దయచేసి అందరూ బ్యానర్ కానీ పెట్టేసాను. ఎందుకు ఎదురుకొస్తున్నారు? ఎదురేమీ జరగట్లా. వెనక్కి జరగండి. అందరూ ఎడం పక్కన పెట్టేసింది. ఇంత వైపు అంతా ట్రాఫిక్ పెట్టండి. మనం రోడ్డు మీద వస్తే వాళ్ళు పెడతారు కాబట్టి అందరూ ఎడం వైపు పెట్టేసేయండి. ఒక 3 వరకులు మాత్రమే వెళ్ళాలి. ఒకరినొకరు తాకకుండా అమ్మ, ఒకరినొకరు తాకకండి. ఎందుకంటే అమ్మవారికి మనం నైవేద్యాన్ని తీసుకెళ్తున్నాం.